నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి డీప్ క్లీనింగ్ అనేది ఫ్రిడ్జ్ చేశారనుకోండి, మళ్ళీ 2 మంత్స్ వరకు మీరు చేసే అవసరం ఉండదు అండ్ స్మెల్ కూడా రాదు. ఈ విధంగా చేయండి. అలానే షైనీగా, క్లీన్‌గా కూడా ఉంటుంది. ఏమైనా స్ట్రెయిన్స్ ఉన్నా కూడా ఈజీగా రిమూవ్ అవుతుంది. సో, మీరు నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి డీప్ క్లీనింగ్ అనేది చేసేయండి. ఒక 1 అవర్ అనేది మీరు టైం స్పెండ్ చేస్తే మళ్ళీ 2 మంత్స్ వరకు మీకు రెస్ట్ అనేది ఉంటుంది. సో, ముందుగా ర్యాక్స్ అన్నీ ఫ్రిడ్జ్‌లో క్లీన్‌గా తీసాక ఓ 50 పైసా షాంపూ, 2 గ్లాసెస్ వాటర్‌లో అండ్ హాఫ్ మూత డెటాల్ ఏసేసి మొత్తం రబ్ చేయండి. ఫస్ట్ ఆ వాటర్‌ని మంచిగా కలిపేసి క్లీన్‌గా డీప్ క్లీన్ చేయండి. దాని తర్వాత వచ్చేసి మీరు ఫ్రెష్ వాటర్‌లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని అందులో హాఫ్ పచ్చ లెమన్, హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా అండ్ హాఫ్ టీ స్పూన్ 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ ఏసేసి మళ్ళీ ఫ్రెష్ నీట్ కాటన్ వైప్ తీసేసుకొని దాన్ని మళ్ళీ క్లీన్‌గా ఫస్ట్ రబ్ చేసుకుంటూ క్లీన్ చేయండి. సో, ఇలా మీరు చేశారనుకోండి, మంచి మూలల లోపల ఉన్నదంతా క్లీన్ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు